నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ సీఎం చంద్రబాబు గారి దగ్గరికి టీడీపీ లీడర్సే రావడానికి భయపడుతున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, టీడీపీ లీడర్స్ చంద్రబాబు గారి దగ్గరికి రావడానికే భయపడుతూ ఉన్నారు అని చెప్పేసి బయట వస్తున్న టాక్. అసలు ఏం జరిగింది? ఇది వింటుంటేనే కొంత విచిత్రంగా అనిపిస్తున్నది కదా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సమస్యలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి లీడర్లు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటానికే భయపడే పరిస్థితి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఏదో బలమైనటువంటి కారణం అయితే ఉండాలి కదా. ఏంటి ఆ బలమైన కారణం? అది ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జూలై 1వ తారీఖు నుంచి సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏడాది కాలం పాటు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ వీటన్నిటి గురించి తెలియజేయాలి ఇంటింటికి వెళ్ళి. సో మీరందరూ గ్రామాలకు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, చేసినటువంటి పనులు చెప్పండి, చేయలేకపోయినటువంటి వాటిని వివరించి ఎందుకు చేయలేకపోయామో కూడా చెప్పండి. ఇది ఆయన ఇచ్చినటువంటి సందేశం. ఈ సందేశాన్ని అందుకొని క్యాడరు లీడర్లు అందరూ వెళ్ళాలి కదా. వెళ్ళకుండా కొంతమంది ఏమో అమెరికా వెళ్ళారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేయాల్సినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నిన్న రెవెన్యూ సంబంధించిన సమీక్ష సమావేశం ఉంటే విజయవాడ వచ్చారని చెప్పేసి అమరావతిలో ఉండవల్లిలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు. ఆయన ఇంటి దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ లీడర్లు మా నియోజకవర్గంలో పలాని సమస్యలు ఉన్నాయి, మా నియోజకవర్గంలో పలాని విధంగా జరుగుతుంది, మా నియోజకవర్గంలో పలానా లీడర్ ఇలా చేస్తున్నాడు, పలానా లీడర్ ఇలా చేస్తున్నారు, మాకు పదవులు ఇవ్వండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఎవరెవరు? కర్నూలు జిల్లా వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్ళు, తర్వాత ఇంకో జిల్లా ఏదో వైజాగ్ ఏదో శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల్లో వచ్చారు. వచ్చి ఆయన్ని కలిశారు. ఆయన కలిసి అంతా సావధానంగా విన్నారు. విన్న తర్వాత ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ ఎలా ఉంటుంది? జనరల్గా ఈ సమస్యలు జనరల్గా వింటారు ఆయన. విన్న తర్వాత ఓకే అమ్మా నేను చూస్తాను, నేనున్నాను, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తారు. అందరికీ ఇదే చెప్తారు. కానీ ఆయన ఇచ్చినటువంటి రిప్లైకి ఒక్కసారిగా స్టన్ అయిపోయారంట వాళ్ళు. మొత్తం విన్నారు చెప్పింది. విన్న తర్వాత మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు నేను చెప్పింది ఏంది? సుపరిపాలన తొలి అడుగు కదా చెప్పింది. మీరు 3 జిల్లాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఈ 3 జిల్లాల్లో మీ నియోజకవర్గాల్లో ఎవరు ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తారు? నిర్వహించాల్సిన వాళ్ళు మీరు లీడర్లు. మీరు ఇక్కడికి వచ్చారు, క్యాడరు వెళ్తుందా? మీరు లేకపోతే వెళ్ళదు కదా. మీరు ఎందుకు వచ్చారు అంటే మీకు బాధ్యత లేదా? ఏడాది పాలన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? మీరు ఎందుకు వచ్చారు? మీది రావాల్సిన సమయం కాదు కదా అని చెప్తూ 4 రోజుల పాటు ఎవ్వరూ రావద్దు, మీరు ఎవరు రావడానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. మరి ఏదైనా సమస్యలు ఉంటే ఎలా సార్ చంద్రబాబు గారికి చెప్పుకోవడం ఎలా? అది కూడా చెప్పారు. 4 రోజుల పాటు మీరు ఎవరు కనపడటానికి లేదు, మీరు వెళ్ళిపోండి, నేను వస్తా జిల్లాలకి, నేను వచ్చినప్పుడు మీ సమస్యలు నేను పరిష్కరిస్తా, మీకేమేమి సమస్యలు ఉన్నాయో మీరు చెప్పండి, నేను పరిష్కరిస్తా, మీ జిల్లాలకు నేను వస్తా. ఈ 4 రోజుల పాటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేను కూడా జిల్లాలకు వస్తా. వచ్చినప్పుడు నియోజకవర్గాల వారీగా నేను రివ్యూ చేస్తా. రివ్యూ చేసినప్పుడు మీ సమస్యలు చెప్పండి, నేను పరిష్కరిస్తా. నేను చెప్పిన కార్యక్రమాలకు అటెండ్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చి నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, లేదంటే ఆ నియోజకవర్గం ఆ లీడర్ బాగా పనిచేయట్లేదు, ఆ లీడర్ కలిసి రావట్లేదు, ఇలాంటివి చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చారా? మీరు 4 రోజుల పాటు వరుసగా మీరు గ్రామానికి డోర్ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పమంది ఏంది, మీరు చేస్తుంది ఏంది అని చెప్పి, ఇది మీ 3 జిల్లాలకే కాదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లకి ఇచ్చేటువంటి ఆర్డర్ ఇది. 4 రోజుల పాటు ఎవరు కనిపించొద్దు నా దగ్గర అని చెప్పి ఆయన సీరియస్ ఆర్డర్ ఇచ్చారంట. సార్, ఏపీలో అసలు సుపరిపాలన జరుగుతుందా లేకపోతే ఇదంతా ఒక డ్రామానా? సోషల్ మీడియాలో జనరల్గా ఏంటంటే ప్రతిపక్షాలు లేదంటే విపక్షాలు ప్రభుత్వం ఏం చేసినా కానీ విమర్శిస్తూ ఉన్నాయి. ఇదొక ప్యాషన్ అయిపోయింది. ఏ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకతను తీసుకొచ్చుకోవాలని చెప్పి అనుకోదు కదా. ఒక ప్రభుత్వం ఉంటే ఒక రకమైనటువంటి విధానాలు ఉంటాయి,
వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ యొక్క ఆలోచన తీరును బట్టి ఉంటాయి. ఇప్పుడు ఎవరిని తప్పట్లేదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకు మేలు చేయాలని చెప్పి కొన్ని విధానాలు తీసుకొస్తారు. కాకపోతే ఆ విధానాలు తీసుకురావటంలో విఘ్నత ఏ విఘ్నతను ప్రదర్శిస్తుంది ఆ ప్రభుత్వం అనేది ఒకటి. రెండేంటంటే భద్రత ఇవ్వాల్సింది. మనకి ప్రజా ఆస్తులకు భద్రత ఇవ్వాలి, ప్రజలకు భద్రత ఇవ్వాలి. కానీ ప్రజా ఆస్తుల్నే కొల్లగొట్టేటువంటి ప్రభుత్వాలను మనం చూసాం. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పాలకులను కూడా చూసాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఆ పార్టీ, ఆ కూటమి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు రూపకల్పన చేసుకుంటారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి ప్రజలు ఇచ్చారు, మనం కాదు. ఎన్నికల్లో ఏ ప్రభుత్వానికైనా మీరు సరైన వాళ్ళు, మీరు సరైన విధానాలతోటి మీరు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని భద్రంగా మా ఆస్తులకి కాపలాదారులుగా మీరు ఉండండి అని చెప్పి అధికారాన్ని ఇస్తారు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా. కాకపోతే వీళ్ళు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఆలోచించకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు కొంతమంది చెప్పిన దాన్ని బట్టి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి లీడర్ ఆయన. పరిపాలనలో ఆరితేరిపోయినటువంటి లీడరు, రాజకీయాల్లో పరిణితి చెందినటువంటి లీడరు. సో ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1-4 సార్లు ఆయన ఆలోచిస్తారు. ప్లస్ రివ్యూ మీటింగ్లో కూడా సావధానంగా వింటారు, ఐఏఎస్లు చెప్పింది వింటారు. దాంట్లో లోటుపాట్లు ఇమీడియట్గా ఆయన తెలుసుకుంటారు, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ కారణంగా. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రజాహితం కోసమే తీసుకుంటారు. అలా అని చెప్పి ప్రతిదీ ఇప్పుడు 100కి 100 ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 5.5 కోట్ల మంది ఆమోదయోగ్యం ఉండేలాగా తీసుకోగలరంటే ఎవరికి సాధ్యం కాదు. అది పుట్టించినటువంటి భగవంతుడికే అందరిని సంతృప్తిపరిచేటువంటి శక్తి లేదు. సో అలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 5.5 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎవరికి సాధ్యం కాదు. మెజారిటీ ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6లో 80% అమలు చేస్తున్నారు కదా. ఇది కళ్ళకు కనిపిస్తుంది కదా క్లియర్గా. దీన్ని ఎలా తప్పుపడతాం? తప్పు పట్టలేం కదా. దాంట్లో ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి అర్హులైనప్పటికీ కూడా ఏదో కారణాలతోటి ఒకవేళ రాకపోవచ్చు కూడా. కానీ ఆయన అమలు చేస్తున్న 80% అమలు చేస్తున్నారా లేదా? ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారా లేదా? గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇస్తున్నారా లేదా? దాదాపు 3,000 కోట్లు పైగా ఇస్తున్నారా లేదా ప్రతి నెల పెన్షన్ రూపంలో? అలాగే తల్లికి వందనం ఇచ్చారా లేదా? 3 సిలిండర్లు ఇచ్చారా లేదా? మిగతా సంబంధించి 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారా లేదా? దాదాపు కొన్ని వందల బస్సులు కొనుగోలు చేస్తున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు, ఉచిత బస్సు అమలు చేయడానికి, ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి. అంటే కేవలం అనౌన్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం కోసం బస్సులు కొనుగోలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ కింద నిధులను కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి సిద్ధమయ్యారా లేదా? ఇవన్నీ తెలుసు కదా అందరికీ. మరి 80% పైగా అమలు చేశారు. చేసినటువంటి వాటిని చెప్పుకోవడానికి మీరు వెళ్ళండి అని చెప్పి వీళ్ళకి చెప్తే వీళ్ళు చంద్రబాబు గారి చుట్టూ తిరుగుతున్నారు, మా సమస్యలు పరిష్కరించండి నేను లీడర్లు. అది ఆయనకి కొంత అసహనం కలిగించింది. అందుకే 4 రోజుల పాటు మీరు ఇక్కడ కనపడొద్దని చెప్పారు. ఇక అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి అమరావతి నిర్మాణం జరుగుతుంది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పైగా టెండర్లు కన్ఫర్మ్ అయిపోయి వర్క్ జరుగుతుంది, క్లియర్గా కళ్ళకు కనిపిస్తుంది. పోలవరం నిర్మాణం జరుగుతుంది, 2028 కల్లా అది పూర్తి అవుతుందని చెప్పి చెబుతున్నారు. 2026కి అమరావతి నిర్మాణం మనకు కనిపిస్తుంది, 26కి అని చెప్తున్నారు. ఇంకోవైపు వైజాగ్ రైల్వే అది కనిపిస్తుంది. దీంతోపాటు దాదాపుగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దాదాపు దాని ద్వారా 5 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇవన్నీ మనకు జరుగుతుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, దానికి సంబంధించి IBM, TCS ఇవన్నీ వచ్చాయి కదా. వచ్చి వాళ్ళు సంయుక్తంగా ఆ పెద్ద కంపెనీలు వాళ్ళే కొలాబరేట్ అయ్యి నిర్వహిస్తున్నారు కదా. ఇవన్నీ అభివృద్ధిలో భాగమే కదా. మరి ఇవన్నీ చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడానికి వెళ్ళకపోగా వీళ్ళు మా సమస్యలు తెచ్చని నేను రావడం అనేది ఆయనకు అసహనం కలిగించింది. ఇంకోటి ఏంటంటే విపక్షాలు విమర్శలే తమకి గెలుపునిస్తాయి మళ్ళీ రాబోయే రోజుల్లో, ఒకవేళ మాకు అధికారంలోకి వస్తుంది అనేది ఆ థాట్ నుంచి బయటకు రావాలి విపక్షాలు. ఏ రాష్ట్రంలోనైనా, ఆ రాష్ట్రంలోనే కదా,
ఒకవేళ నిజంగా లోపాలు ఉంటే ఆ లోపాలని చెప్పాలి, నిజంగా ప్రజా వ్యతిరేకంగా ఏదన్నా పాయింట్ ఉంటే దాన్ని ఎత్తి చూపాలి, నిజమైన సమస్యలు ఉంటే వాటి మీద పోరాడాలి. అటు కాకుండా ప్రభుత్వం ఏం చేసినా కానీ విమర్శించడం అని అంటే దానివల్ల ఉపయోగం లేదు. రాష్ట్రం అల్టిమేట్గా నష్టపోతుంది, ఏ రాష్ట్రం అయినా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నొచ్చుకోవడానికి కారణం ఏంటంటే సొంత పార్టీ లీడర్లే ఆయన చెప్పిన కార్యక్రమానికి చురుగ్గా పాల్గొనట్లేదు అని. అందుకే 4 రోజులు ఎవరు కనిపించద్దని చెప్పారు. ఈ 4 రోజులు ఎవరిని కనిపించినా కానీ మైనస్ మార్కులు తప్ప ప్లస్ మార్కులు అయితే రావు ఆయన దగ్గర నుంచి అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.